అయితే తెలంగాణ ఇంజనీరింగ్ అలాగే పీజీ డిగ్రీ కాలేజీలు రేపటి నుంచి తెరుచుకోబోతున్నాయి బంద్ విరమించి. దీనికి సంబంధించినటువంటి పరిణామాలు, బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, మొత్తంగా డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఒక కొలిక్కి తీసుకొచ్చింది అనుకోవచ్చే సమస్యని. జరిగిన పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం మధ్య నిన్నటి నుంచి జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. తమ బకాయిలు చెల్లించాలని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజు నుంచి బంద్ కు పిలుపునిచ్చారు. ఈ రోజు బంద్ కూడా కాలేజీలను మూసివేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు చర్చలకు పిలుస్తూనే ఇంకొక వైపు వాళ్ళ లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. గతంలో విజిలెన్స్ నివేదిక, టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవన్నీ కూడా క్రోడీకరించి యాజమాన్యాలతో చర్చలు జరిపిన అంశంలో చర్చలో అధికారుల బృందం ముందుగా చర్చలు జరిపిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వాళ్ళ ముందుంచారు. మీరు బకాయిలు అడుగుతున్నారు, ఫీజులు చెల్లించమంటున్నారు. ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5,300 కోట్లు, ఆ తర్వాత పేరుకుపోయిన బకాయిలకు సంబంధించి తమ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు బకాయిలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు కనీస వసతులు ఉన్నాయా, మౌలిక వసతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, గతంలో టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఏ విధంగా ఉంది, ఈ అంశాలన్నిటిని కూడా ఇంజనీరింగ్ కాలేజీల ముందుంచారు. కాకపోతే విద్యార్థుల భవిష్యత్తును కాలేజీలు మూసివేయడం వల్ల వచ్చే పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం అదేవిధంగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరిగా కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. అంతకుముందు అధికారుల బృందం చర్చలు జరిపారు. మొత్తం మీద అయితే కొలిక్కి వచ్చాయి. 1,200 కోట్లకు ఇప్పటికే టోకెన్స్ ఇష్యూ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దసరాకు 600 కోట్లు, దీపావళికి 300 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు కూడా అందుకు అంగీకరించాయి. ముందుగా తమకు ఇచ్చిన బకాయిలు ముందుగా 1,200 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ముందు నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బకాయిల సంగతి అటుంచితే ముందుగా ఈ 1,200 కోట్ల బకాయిలు టోకెన్ ఇష్యూ అయిన బకాయిలు కనుక తమకు చెల్లిస్తే వెంటనే కాలేజీలను రమేష్, ఒకసారి స్టాటిస్టిక్స్ ఏంటంటే మొత్తం ఎంత ఉన్నాయి బకాయిలు, టోకెన్లు ఏంటి, దీంట్లో పార్షల్ ఇప్పుడు ఎంత పేమెంట్ చేయబోతున్నా, దీపావళికి ఎంత పేమెంట్ చేస్తున్నా, ఒకసారి స్టాటిస్టిక్స్ వైజ్ గా చూద్దాం. మొత్తం అనధికార అంచనాలను కనుక మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఆ తర్వాత అది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది 800 కోట్లకు పేరుకుపోయింది కాలేజీలకు చెల్లించవలసిన బకాయిలు. ఏదైతే బకాయిలు చెల్లించాలి అనుకుంటారో ఆర్థిక శాఖ నుంచి రమేష్ చెప్పండి. ఆల్రైట్, ఎట్టకేలకు సమస్య కొలుక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే అటు కాలేజీల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి రకరకాల ప్రతిపాదనలు రావడం, అలాగే ప్రభుత్వం అసలు కాలేజీల వ్యవహారం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీల్లో అనే దానికి సంబంధించి కూడా దృష్టి సారించారు. పిల్లల విషయంలో అసలు కాలేజీల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళకి అందించే విద్య ఏ విధంగా అందిస్తున్నారు, వాళ్ళ ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు, ప్రొఫెసర్లకు సంబంధించి కావచ్చు, ల్యాబ్ ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, అసలు గతంలో రీఎంబర్స్ చేసిన డబ్బు ఏమైంది, ఏ విధమైనటువంటి యుటిలిటీ జరిగింది దానికి సంబంధించి అనే దానికి కూడా దృష్టి సారించారు. అలాగే విజిలెన్స్ రిపోర్ట్, ప్రధానంగా నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ను కాలేజీ యాజమాన్యాల ముందుంచి అధికారులు, అంటే ఈ మంత్రులతో జరగాల్సిన భేటీ కంటే ముందు ఈ వ్యవహారం తేల్చండి, అసలు ఈ వ్యవహారం ఏంటిది, మీ కాలేజీల పరిస్థితి ఏంటి, వివరణ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని షోకాజ్ అడిగినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత చర్చలు జరిగే, చర్చల రూపంలో కూడా కొలిక్కి వచ్చినట్టు కనపడుతుంది. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే రేపటి నుంచి కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి, మళ్ళీ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళబోతున్నారు. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్లీజ్ కంటిన్యూ. చక్రి, ఇంతకుముందు చెప్పినట్టు టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన నివేదిక ఒకటి అంతకుముందు జేఎన్టీ నేతృత్వంలోనూ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది. ఆ టాస్క్ ఫోర్స్ నివేదికను పరిగణలోకి తీసుకుని అధికారుల బృందం చర్చించింది కాలేజ్ యాజమాన్యాలతో. ఉన్నత విద్యా ప్రమాణాలు అందించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య అందించాలి, అది కూడా క్వాలిటీ విద్య అందించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం. మొత్తం తెలంగాణ ప్రభుత్వ విద్యా విధానాన్ని మార్పులు తీసుకురావాలి, అది ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలి, నిరుద్యోగులుగా ఎవరు కూడా మిగిలిపోకూడదు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టభద్రులుగా పాస్ అవుట్ అవుతున్న వాళ్ళలో ఏమాత్రం పరిజ్ఞానం లేకపోవడంతో కనీసం ఇంగ్లీష్ కూడా సక్రమంగా రాని నేపథ్యంలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 10-15 వేల శాలరీ కూడా ఉద్యోగాలు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ పరిస్థితి మారాలంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో క్వాలిటీ విద్య అందడం లేదనేది ప్రభుత్వ వాదన.
అందుకే విజిలెన్స్ నివేదికను కూడా తీసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన విజిలెన్స్ నివేదిక కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఒకటి బయటకు తీసింది. అంతకుముందు టాస్క్ ఫోర్స్ కూడా వేసింది. ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక విజిలెన్స్ నివేదికను అధికారుల బృందం ఇంజనీరింగ్ కాలేజీల ముందుగా మీ ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ రకంగా ఏ విధంగా ముందుకు వెళ్తారని వాళ్ళని ముందుంచింది. ఆ తర్వాతనే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన బకాయిల విషయంలో చర్చకు వచ్చింది. అన్ని కాలేజీలు కూడా తమ మెరుగుపరచుకుంటాం, మౌలిక వసతులు మెరుగుపరచుకుంటే ఏ ఏడాది కనుక డబ్బులు కనుక తమకు ఇస్తే కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలు మెరుగుపరచడానికి, నిపుణులైన అధ్యాపకులను పెట్టుకోవడానికి. రమేష్, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మీదే ఈ కార్పొరేట్ కాలేజీలు నడుస్తున్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. మెజార్టీగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆ విధంగానే నడుస్తున్నాయని చెప్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేసే విషయంలో, ఆ తర్వాత మేనేజ్మెంట్ సీట్ల విషయంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరన్నట్లుగా ఒకవైపు ఒక ఇంజనీరింగ్ సీటు, సిఎస్సి సీట్ కావాలంటే ఒక కాలేజీలో, హైదరాబాద్ కు సంబంధించిన ఒక ప్రముఖ కాలేజీలో సీట్ కావాలంటే, ఒక శ్రీనిధి కాలేజీలో సీట్ కావాలంటే 10 నుంచి 15 లక్షలు కూడా వసూలు చేస్తున్నారు ఒక సీట్ కు, శ్రీనిధి కాలేజీ. అలాంటిది కోట్ల రూపాయలు ఆ విధంగా విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కాలేజీ యజమానులు ఈ రోజు మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే మేము కాలేజీలు నడిపించలేని సిచ్యువేషన్ లో ఉన్నాం, మా బకాయిలు చెల్లించడంటూ ప్రభుత్వం నుంచి మోకరిల్లడమే కాకుండా వార్నింగ్ ఇచ్చే విధంగా ఈ రోజు కాలేజీలు కూడా మూసివేశారు. ప్రభుత్వం ఇక్కడే సీరియస్ గా తీసుకుంది. కాలేజీలు మూసివేయడం తగదు, తరగతులను ఏ విధంగా క్లోజ్ చేస్తారు. ఒకవైపు తాము బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం, 1200 కోట్ల టోకెన్స్ కూడా ఇష్యూ చేశాం, అవన్నీ కూడా దశల వారీగా చెల్లిస్తామని తమ ప్రభుత్వం చెబుతుంటే, ఇంతకాలం పెండింగ్ లో ఉన్న బకాయిల విషయంలో ఏమాత్రం ముందుకు వెళ్లకుండా ఇప్పుడు హఠాత్తుగా కాలేజీలు మూసివేసి ప్రభుత్వం ముందు ఒక మీ డిమాండ్ ఉంచడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఈ రోజు చర్చలకు ఆహ్వానించింది. ఇక చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఇంతకు ముందు చెప్పినట్టు టాస్క్ ఫోర్స్ నివేదిక, విజిలెన్స్ నివేదిక కరెక్ట్ టైంలో రమేష్, అంటే వీళ్ళు సాధారణంగా మామూలు రోజుల్లో కనుక వీళ్ళ ముందు ఆ రిపోర్ట్లు పెట్టో లేకపోతే వాళ్ళని ప్రశ్నిస్తేనో ఎవరు వినే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి ఈ క్వశ్చన్ ప్రభుత్వం నుంచి రావడం వల్ల వాళ్ళు వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ పార్షియల్ పేమెంట్, నెక్స్ట్ పేమెంట్ జరిగే లోపు ఎంతో కొంత మెరుగుపడే అవకాశం కూడా ఉండొచ్చు. తప్పకుండా కాలేజీలను ఒక పద్ధతికి తీసుకురావాలి, తమకు అనుకూలంగా పనిచేయాలి, విద్యా ప్రమాణాలు పెంచాలనే అంశం మీదనే ప్రభుత్వం ఈ రకంగా చేసిందని కూడా చెప్పవచ్చు. అంత ఈజీగా చర్చలు, డిప్యూటీ సీఎం తో పాటు శ్రీధర్ బాబు నిన్న చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. ముందుగా ఈ ముగ్గురు మంత్రులు చర్చించిన అంశాలు కేవలం బకాయిల విషయంలోనే కాకుండా మీరన్నట్లుగా ముందుగా బకాయిలు రిలీజ్ చేస్తే ఏ విధంగా కాలేజీలో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తారు, నిపుణులైన అధ్యాపకులను ఏ విధంగా నియమిస్తారు. ఇప్పటి వరకు ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే అధ్యాపకులకు సంబంధించి ఒక కాలేజీలో ఒక అధ్యాపకుడు రిజిస్టర్ చేసుకుంటే అదే అధ్యాపకుడు 3-4 కాలేజీలో కూడా అదే పేరుంటుంది. అదే రకంగా ఒక వేతనం అధ్యాపకునికి ₹1,00,000 వేతనం ఇస్తే అతనికి ₹1,00,000 అకౌంట్లు వేసి మళ్ళీ రివర్స్ లో ₹40,000 వెనక్కి తీసుకుంటున్నారు. ఈ రకంగా కాలేజీలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అటెండెన్స్ ఉన్నా లేకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారు. ఆ విద్యార్థుల నుంచి కూడా ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ డబ్బులు ఇస్తాం, ముందుగా మీరు డబ్బు కట్టాల్సిందని ముందుగానే డబ్బు కట్టించుకుంటున్నారు. ఆ తర్వాత డబ్బు వెనక్కి కూడా ఇవ్వడం లేదు. ఒకవైపు సర్టిఫికెట్లు కావాలంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించాలని ముందు డిమాండ్ పెట్టి విద్యార్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాలేజీలు చేసే అక్రమాలుగానే ప్రభుత్వం భావించింది. వీటన్నిటికీ చెక్ పెట్టకపోతే తాము కూడా ఏ విధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు చెక్ పెట్టాలి, అదే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగింది. ఇక ముందు అసలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దసరాకు 600 కోట్లు, దీపావళికి ఇంకొక 600 కోట్లు, మొత్తం 1200 కోట్ల బకాయిలు ఇచ్చిన తర్వాత ఇక మిగతా బకాయిల విషయం పక్కకు పెడితే ఇక ముందు విద్యార్థులకు ఏ విధంగా అసలు కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వాలా లేదా విద్యార్థులకు ఇవ్వాలా, నేరుగా నగదు బదిలీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక విద్యార్థికి ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ ని అర్హత ప్రకారం ఆ విద్యార్థి అకౌంట్ లోకి బదిలీ చేయడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది. ఆ విద్యార్థి కూడా ఇంకొకటి కూడా ఉంది, కేవలం విద్యార్థి పేరు మీద కాకుండా వారి తండ్రి పేరో లేదా తల్లి పేరో ఒక కామన్ అకౌంట్ అంటే జాయింట్ అకౌంట్ తీయడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు పిల్లల పేరు మీద వేస్తే వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇటు పేరెంట్స్ పిల్లల్ని ఇద్దరిని భాగస్వాములు చేయడం వల్ల దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా అది వాళ్ళు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా దానిపైన విధానపరమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు.
కానీ కాలేజీలకు ఇవ్వడం ఎందుకు? ఏదైతే ఎవరైతే విద్యార్థి ప్రభుత్వం నుంచి సహాయం కోరుకుంటున్నారో ఆ విద్యార్థికి సంబంధించి ఆ విద్యార్థికే నగదు అందజేయాలి తప్ప కాలేజీ యాజమాన్యాలకు కాదు. కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వడం మూలంగా మిస్యూజ్ కూడా అవుతుంది. దీనివల్ల కోట్ల రూపాయలు కూడా మిస్యూజ్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకే నగదు ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. ఇప్పటికిప్పటికీ నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రభుత్వం ముందు నుంచి కూడా చెబుతుంది, ఆ రకంగా ఆలోచిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా లభించింది. చాలా మంది విద్యార్థులకు లాభం కూడా జరిగింది. అదే ప్రక్రియను కేసీఆర్ కూడా అనుసరించారు. కేసీఆర్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పటివరకు జరిగిన అక్రమాలు విజిలెన్స్ నివేదిక, టాస్క్ ఫోర్స్ నివేదికను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా లేదా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ కు ఇవ్వడం ద్వారానే ప్రయోజనం చేకూరుతుంది. కాలేజీ యాజమాన్యాల అక్రమాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇప్పటికున్న 600 కోట్లను కాలేజీలకు విడుదల చేసి ఆ తర్వాత దీపావళికి మరొక 600 కోట్లు విడుదల చేసిన తర్వాత ఈలోపు విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళాలి. కేవలం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంటే కాదు, డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది యోచిస్తుంది. ఇప్పటికైతే చర్చలు ఫలప్రదమై రేపు తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థులు అందరూ కూడా క్లాసులకు వచ్చే అవకాశం ఉంది. కాలేజీ యాజమాన్యం అంగీకరించింది. తమ బాధ ప్రభుత్వం తరఫున అధికారులు అక్రమాలను బయట చెప్పినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తమ బాధలను, తమకు సంబంధించిన వ్యధలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేసింది. అవన్నీ కూడా ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుంటుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అక్రమాలకు చెక్ పెట్టాలనేది. ఏం బాధలు ఉంటాయి రమేష్ వీళ్ళకి? ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ తప్పితే ఇంజనీరింగ్ కాలేజీలకు ఉండే బాధలు ఏముంటాయి? పిల్లల నుంచి ఫీజులు తీసుకుంటారు, ప్రమాణాలు కల్పించాలి, అన్నిటికీ ఉండే లాజిక్కే కదా. కాకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని మూతపడ్డాయి. 350 కాలేజీలకు పైగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 150 కాలేజీలు గత కొన్నేళ్ల కాలంలో మూతపడ్డాయి. అవి తమకు సక్రమంగా హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కోటాలో లక్షలు వెచ్చించి కాలేజీలో చేరుతున్నారు. కానీ రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు విద్యార్థులు ఎవరు కూడా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు పెట్టి చదవడానికి ముందుకు రావడం లేదు. సో అది కొంత ఈ రూరల్ ఏరియాలో ఉన్న కాలేజీలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సిటీ అర్బన్ ఏరియాలో ఉన్న కాలేజీలకు అంటే హైదరాబాద్ సెకండ్ టైర్ సిటీ, వరంగల్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో కాలేజీలకు మేనేజ్మెంట్ సీట్లలో బాగానే అమ్ముడుపోతున్నాయి, వాళ్ళు లాభపడుతున్నారు తప్ప రూరల్ ఏరియాలో ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలకు తమకు నష్టం జరుగుతుందనే ఒక వాదనను ఇప్పుడు చర్చల సందర్భంగా కొన్ని కాలేజీలు ముందుకు తీసుకొచ్చాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ముందుకు ఎలా వెళ్లాలన్న అంశం పైన ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటాం. కాకపోతే ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేదు, ఇక ముందు కూడా జరగనివ్వం. ఇంతకు ముందు జరిగిన అక్రమాలకు బాధ్యులను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ప్రొఫెసర్ల విషయంలో కానీ లేదా వసతుల విషయంలో కానీ ల్యాబ్స్ విషయంలో కానీ ఇప్పటి వరకు ఏవైతే అక్రమాలు టాస్క్ ఫోర్స్ నివేదికలో, విజిలెన్స్ నివేదికలో బయటపడి అవన్నీ సరి చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఇక ముందు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటుంది అనేది ఖరాఖండిగా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున పాల్గొన్న డిప్యూటీ సీఎం గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాలేజ్ యజమానులకు అదే స్పష్టం చేశారు. రమేష్, ఇప్పుడు ఇక్కడ కేవలం ఈ వీళ్ళకి వసతులు కల్పించడం ఒకటే కాకుండా వీళ్ళు తీసుకునే పేమెంట్స్ కూడా బై క్యాష్ కావాలని డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి. అంటే ఏదైతే లంసంగా వచ్చేటటువంటి అమౌంట్ ఉంటుందో, సీట్లు కొనుక్కుంటారు కన్వీనర్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటాలు, వీటిని డబ్బు రూపంలో పే చేయండి, మాకు ఆన్లైన్లో మేము తీసుకోమని చెప్పి అసలు ఆ డబ్బు అంతా ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ ఒక ఇష్యూ పెద్దది. యాక్చువల్ గా కన్వీనర్ కోటాలో భర్తీ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కోటాను విక్రయించుకునే వెసులుబాటు ఇంజనీరింగ్ కాలేజీలకు కల్పించింది. అది యాక్చువల్ గా ఒక ఫీజు నామినల్ ఫీజు ఉంటుంది. కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ రెండింటికి ఒక ప్రమాణం ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు ఫాలో అవ్వరు. ఈవెన్ కన్వీనర్ కోటాకు వచ్చిన వాటికి కూడా ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తారు. ఈవెన్ మేనేజ్మెంట్ కోటాకు కూడా ప్రభుత్వం ఒక ఫీజును నిర్ధారించింది. హైకోర్టుకు దాకా కూడా వెళ్లారు. కోటాలో తమకు డబ్బులు పెంచాలి, సరిపోవడం లేదు, ఫీజులు సరిపోవడం లేదని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ఫీజు పెంపులకు హైకోర్టు అంగీకరించలేదు. డివిజన్ బెంచ్ కి వెళ్లారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ లో కూడా చుక్కెదురైన నేపథ్యంలో ఈ సంవత్సరం అసలు ఫీజుల పెంపునకు ప్రభుత్వం అంగీకరించలేదు, కోర్టు కూడా వెసులుబాటు కల్పించలేదు. కాకపోతే నేను ఇంతకు ముందు చెప్పినట్టు డిమాండ్ ఉన్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో కొన్ని కాలేజీల్లో డిమాండ్ అధికంగా ఉంది. హైదరాబాద్ లో అయితే
ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు శ్రీనిధి కాలేజ్ కానీ లేదా సిబిఐటి కాలేజ్ కానీ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇటువంటి కొన్ని కాలేజీల్లో డిమాండ్ అధికంగా ఉంది. సీట్లు లక్షలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. ఇక్కడే అదనంగా చూసుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల నుంచి ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో సీట్లని తేరగా మార్కెట్ లో కూరగాయలాగా కొనుక్కుంటున్నారు. ఒక 2 లక్షల ఫీజు ఉన్న ఒక సీటుకు 20 లక్షలు పెట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు సీట్లు. ఈ డబ్బులన్నీ మనీ లాండరింగ్ చేసినట్టు. యాక్చువల్ గా ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల రూపాయలు ఒక 100 సీట్లకు 20 లక్షల చొప్పున 2 లక్షలకు వసూలు చేయవలసిన సీటు 20 లక్షలు వసూలు చేస్తున్నా అంటే కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరుగుతుంది. అవి ఎక్కడ కూడా వైట్ అకౌంట్ కాదు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈడీ అది ఇది దాడులు చేస్తుంటారు. కానీ కాలేజీల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి ఇంత పెద్ద ఎత్తున కన్వీనర్ కోట